ఆదికాండం 30వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఉన్నటువంటి మాటలను మనం చదువుకుందాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనిను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుణ్ణి కనెను. ఆ మాట చూద్దాం. అప్పుడు రాహేలు, దేవుడు నాకు న్యాయము తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుణ్ణి దయచేసిననుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. సరే, ఇప్పుడు రాహేల్ ఏదో తిరం తక్కువ మాట మాట్లాడింది అనుకోండి, యాకోబు కన్నా ఏమి ఉండాలా, అదేంటి నన్ను అలా చేయమంటున్నావు ఏంటి, తప్పు కదా అని యాకోబు అనాలి, అవునా? ఎందుకు అనలేకపోయాడు? ఒకవేళ రాహేలుతో అలా చేయడం తప్పు కదా అని అంటే, మరి మీ తాత చేసింది ఏంటి అంటది దేవుడు గారు. యాకోబు తాత ఎవరు? ఎవరండి? డౌటా? దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మీ మామ చేసిందేంటి అని అందనుకో, యాకోబు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అలా అంటది కూడా రాహేలు, అంత తెలివైంది. గర్భఫలం ఎలా వస్తుందో అంతగా మాస్టర్ ప్లాన్ వేసినటువంటి ఈ రాహేలు యాకోబు అది తప్పంటే వెంటనే ఇంకొక మాట ఏమిటో తెలుసా, నువ్వు నాకు చెప్పడానికి సరిపో. ఎందుకనంటే మీ తాత చేసింది అదే, మీ మామ చేసింది కూడా అదే. శారా ఏం చేసింది అని అంటే, పిల్లరా, హాగరు శారా వారి జీవితంలో మనకంతా తెలుసు కదా, ఇంక నేను విఫలంగా మాట్లాడాలనుకోవట్లేదు. రాహేలు జీవితంలో పిల్లరా, ఇక్కడ మనకి యాకోబు, రాహేలు, బిల్హా ఎలాంటి అనుభవాల్లో కొనసాగారు. అప్పుడు అబ్రహాము, శారా, హాగరు అదే పరిస్థితి. యాకోబుకు ఇదంతా తెలుసు, తప్పు నా కిందే ఉందన్న విషయం యాకోబు తెలుసు, అన్ని మూసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు తండ్రిగా నువ్వు చేసిన పని, ఈరోజు తల్లిగా నువ్వు చేసిన పని రేపు నీ పిల్లలకు మార్గదర్శకాలు అవుతాయి. జాగ్రత్త. గట్టిగా చప్పులు కొడితే దేవుని నామమున మహిమపరచండి. ఈరోజు నీ అనుభవాలే నీ బిడ్డలకు మార్గదర్శకాలు అవుతాయి. ఒక తండ్రిగా ఈరోజు నువ్వేం చేస్తున్నావో నీ బిడ్డలు చూచి అదే చేస్తారు. ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావో చూచి నీ బిడ్డలు అదే చేస్తారు. ఇక్కడ జరిగినటువంటి అనుభవాన్ని బట్టి యాకోబు తప్పు అని ఎందుకు భార్యను ఖండించలేకపోయాడు, బుద్ధి చెప్పలేకపోయాడు అంటే తన జీవితంలో పిల్లరా, తన బ్యాక్గ్రౌండ్లో లోపం ఉంది. ఈరోజు ఒక తండ్రిగా నీ జీవితంలో కూడా ఏమైనా లోపాలుంటే నీవు నీ పిల్లలకి చెప్పడానికి సరిపో. ఒకవేళ వాళ్ళే కనుక నీ తప్పును నీ ఎదుట పెట్టి మాట్లాడితే నువ్వు ఉన్నావు ఒకటే, లేకపోయినా ఒకటే. తల్లిగా నువ్వు నీ బిడ్డలకి అమ్మా అని ఏదైనా చెప్పాలని చూసావు అనుకో, అమ్మా నువ్వు నాకు చెప్పడానికి సరిపో, నువ్వు చేసింది ఇదే కదా అని నీ కూతురు నీతో అందనుకో, ఇక నువ్వు ఉన్నావు ఒకటే, లేకపోయినా ఒకటే.
ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము నీ బిడ్డలకు మార్గదర్శకాలు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డలను ఎవరైనా వచ్చి నీ యొక్క ఫేవరెట్ ఎవరైనంటే ఏం చెప్పాలి? వాళ్ళు ఏం చెప్పాలా? మా డాడీయే అని చెప్పాలి, మా మమ్మీయే, లేకపోతే మా అమ్మే అని చెప్పగలగాలి. కానీ ఈరోజు అలాంటి అనుభవాలు కొందరి జీవితాల్లో లేవు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సేవకునిగా ఎందుకు ఈ విషయాలను కొన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, కుటుంబము అన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరు పట్ల ఒకరు ప్రేమను కనపరుస్తూ, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకుంటూ, తప్పులను సరిచేసుకుంటూ, దేవుని ఎదుట కావచ్చు, సమాజం ఎదుట కావచ్చు, ఘనమైన వారిగా ఉండాలి.